హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు మనం 17th సొల్యూషన్ చూద్దాం. ఏమన్నాడు వాడు? పాయింట్ ఆఫ్ ట్రై సెక్షన్ అన్నాడు కదా. ఈ పాయింట్ ఆఫ్ ట్రై సెక్షన్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలంటే 1:2, 2:1. ఇది ఏసే పి, ఇది ఏసే క్యూ. ఇంకేం ఫార్ములా? సెక్షన్ ఫార్ములా mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. పీకి ఫైండ్ చేసే పీకి లేదా క్యూకి ఫైండ్ చేసే క్యూకి. అసలు పోతే పాయింట్ ఆఫ్ ట్రై సెక్షన్ అంటే ఏంటంటే ఈ లైన్ ఉంది కదా, దీన్ని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఈ పాయింట్ రావాలి, ఈ పాయింట్ కావాలి. ఇచ్చిన పాయింట్ని ఏబి అనుకుంటాం. సో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటే మనకి ఎక్కువ మంచిగా అర్థమవుతుంది. చూసుకుందాం ఇక. లెట్ a of 2, -2, b of -7, 4 be the line segment MENT AB. We know that point of trisection ఏంది? If a point P x, y lies on a line segment AB between A and B and satisfies AP East PB. అంటే ఈ పీ పాయింట్ ఉంది కదా, ఇది సాటిస్ఫై చేస్తాడంట ఇంటర్నల్లీ. అప్పుడు ఏం చేస్తాం? రేషియో mn ఈజ్ ఈక్వల్స్ టు 1:2 తీసుకుంటాం. సరేనా? ఇప్పుడు ఏంది? p ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. సో ఇక్కడ m:n వచ్చింది. సేమ్ మనకేం తెలుసు? 1 ఇంటూ ఏబి కదా, a ఆఫ్ 2, -2, b ఆఫ్ -7, 4. ఇక్కడ రెడ్ పెన్ ఉండే. సో ఇది x1 y1 x2 y2. ఈ సోది మొత్తం రాయాలి, తప్పదు. లేకపోతే నార్మల్గా P డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ AB ఇంటర్నల్లీ ఇన్ ద రేషియో 1:2 అని రాసినా సరిపోతుంది. సరేనా? 1 ఇంటూ x2 ఎంత? -7 ప్లస్ 2 ఇంటూ x1 ఎంత? 2 బై 1 ప్లస్ 2. 1 ఇంటూ 4 ప్లస్ 2 ఇంటూ -2. సబ్స్టిట్యూషన్ కాడ జాగ్రత్తగా ఉండాలి ఇలా, లేకపోతే పోతుంది, ప్రాబ్లమే పోతుంది. ఇప్పుడు ఏంది? -7 ప్లస్ 4/3, 4 4/3. సో ఏంది? -3/3. సబ్ట్రాక్షన్ చేస్తాం. -4 ప్లస్ 3 అంటే -3 వస్తుంది. పెద్దదానికి ఏం సింబల్ ఉందో అది పెడతాం, 0/3. సో p ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్స్ టు p ఆఫ్ -1, 0. 0 by anything is 0. ఒకసారి మళ్ళా క్రాస్ చెక్ చేసుకో, ఎందుకు నాకు తేడా కొడుతుంది. చూసుకుందాం. 1:2 కదా, m:n. 1 ఇంటూ కరెక్ట్. 0 by anything is 0. సంథింగ్ by 0 is undefined. ఇప్పుడు ఏమైనా పీ పాయింట్ వచ్చింది కదా, అండ్ ఇంకో పేపర్ తీసుకుందాం. And similarly q of x, y divides the line segment AB in ఏదేది రేషియో అంటే AQ ఈస్ట్ QB in the ratio 2:1. నువ్వు పాయింట్లో చూసుకున్నావు అనుకో, ఈడ పెద్ద ఉంది, ఈడ చిన్నగా ఉంది, అందుకే 2:1 రాస్తున్నాం. సో q ఆఫ్ x, ఇంటర్నల్లీ అని రాయాలి. ఇంటర్నల్లీ
mx2 plus nx1 by m plus n, my2 plus ny1 by m plus n. సేమ్ అవే పాయింట్లు మళ్ళీ రాయాలి. సో a of 2 comma minus 2, b of minus 7 comma 4 రాసినాం. ఈడేంది m అనేది 2, సో 2 into x2y2 x1y1 minus 7 plus n1 1 into x1 2 by 2 plus 1 comma my2 2 of y2 4 plus ny1 1 into y1 by 2 plus 1 plus into minus 14 plus 2 by 3, 2 4s are 8 minus 2 by 3 minus 12 by 3, 6 by 3, 3 1s are 3 4s are 3 1s are 3 2s are minus 4 comma 2. Therefore p of x comma y is equals to enta p of minus 1 comma 0 and q of x comma y is equals to q of minus 4 comma 2. Ginte answer. Therefore the trisection points R అని చెప్పి గివ్ రాస్తాం. P Q గింతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.